ఈ లోకంలో అత్యంత అదృష్టవంతురాలు ఎవరు అంటే భార్య యొక్క చిన్న చిన్న లోపాలని కూడా తన ప్రేమకు కారణంగా చూడగలిగే భర్త దొరికిన ఇల్లాలు అత్యంత అదృష్టవంతురాలు. ఎందుకంటే విడిపోవడానికి కారణాలు వెతికే ఈ రోజుల్లో మన బలహీనతలను కూడా ప్రేమించే భర్త దొరకడం గొప్ప వరం. గెలిచే వరకు తెలియదు మనకు కావలసిన వాళ్ళు ఉన్నారని, డబ్బు సంపాదించే వరకు తెలియదు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని. ఇవన్నీ పోగొట్టుకుంటే కానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరుంటారు. వారిని పొందలేము, విడిచిపెట్టలేము, మాట్లాడలేము, మర్చిపోలేము. కానీ వారితో ప్రయాణం మాత్రం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఒక బంధం ఎప్పటికీ బలంగా ఉండాలి అంటే ఒకరు భరించేలా ఉంటే మరొకరు అర్థం చేసుకునేలా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆ బంధం ఎప్పటికీ కూడా దృఢంగా ఉంటుంది. రక్త సంబంధికులే పట్టించుకోవడం మానేసి మధ్యలో వదిలేస్తున్నారు. ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో వింతేముంది? పెళ్ళికి ముందు తండ్రి, పెళ్ళి తర్వాత భర్త, సరైన వారు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. కష్టం విలువ తెలిసిన వారు ఎవ్వరినీ కష్టపెట్టరు. అలాగే ఇష్టం విలువ తెలిసిన వారు ఎవ్వరినీ వదిలిపెట్టరు. పిల్లలకి లేదనుకుంటా పెంచడం గొప్ప కాదు. కష్టం అంటే ఏంటో తెలిసేలా బాధ్యతగా పెంచడం గొప్ప. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు, ఏలన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సమయం రావాలే కానీ కర్మ అనేది ఎవ్వరినీ కూడా వదిలిపెట్టదు. గాయం పాతబడినా కానీ గుర్తొచ్చిన ప్రతిసారి నొప్పి కొత్తగానే ఉంటుంది. ఈ ప్రపంచంలో రెండే రకాల మనసులుంటాయి. ఒకటి పోయిన వాటిని వెతుక్కునేవి, రెండవది ఉన్న వాటిని పోగొట్టుకునేవి. వెనుక ఉండే బంధాలు అలాగే వెంటాడే బంధాల మధ్య మనిషి జీవితం కొనసాగుతూ ఉంటుంది. జీవితంలో వెలుగు అంటే వెలుతురు కాదు, నిలకడ. నువ్వు బలం అనుకున్నది బలహీనత అని, తెలివి అనుకున్నది అమాయకత్వం అని, దరిద్రం అనుకున్నది అనుభవం అని ఓ రోజు అర్థమవుతుంది. అర్థమైనవన్నీ కూడా వాస్తవాలు కాదని మరో రోజు అర్థమవుతుంది. బాధను అలాగే బాధ్యతను ఎవ్వరికీ చెప్పుకోకండి. ఎందుకంటే వారు పంచుకోరు, అలాగే పట్టించుకోరు. జీవితంలో సమయం అనేది ఎప్పటికీ రాదు. మనమే సమయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే చేతబడులను కూడా నమ్ముతున్నారు, కానీ కష్టపడితే బాగుపడతారు అనే నమ్మకాన్ని నమ్మలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఏది అంత సులభంగా లేదు. యుద్ధం చిన్నదే అయినా ఆకాశమంత పోరాటాన్ని కోరుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా మీతో పాటు జీవితాంతం ఉండాలని కోరుకుంటే సమయం వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ దూరం కారణం వల్లే మీకు మీ తోడు యొక్క ముఖ్యమైన అర్థం ఏమిటో అర్థమవుతుంది. ఈ దూరం నుంచే మీకు ప్రేరణ లభిస్తుంది, మీరు మరలా తిరిగి వారితో కలవాలి అని. దూరాలు ఎప్పటికీ చెడు కావు. భార్యని అర్థం చేసుకోవడం అంటే వారు తినేవి తాగేవి తెలుసుకోవడం కాదు, తన బాధని తెలుసుకొని కన్నీళ్లు రాకుండా చూసుకోవడం, తనని ఆనందంగా ఉంచడమే.